టీడీపీ శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు చెబుతున్నట్టు డేటాను ఎవరో దొంగిలిస్తే అశోక్ ఎందుకు కనిపించడం లేదని వైసీపీ నేత బుగ్గన ప్రశ్నించారు. ఎంతమంది అక్కడ ఆడవాళ్ళు పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు ఇక్కడ ఉండి తల్లి పిల్లలకు దూరంగా, తండ్రి భార్యకు దూరంగా ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకు తెలుస్తుంది సార్. భార్య భోజనం లేక, అన్నం చేసి పెట్టేవాళ్ళు లేక హడావడిగా పోయి అక్కడ వచ్చేదానికి బస్సులు రైళ్లు ఎత్తుక్కొని అక్కడ సింగిల్ రూము అపార్ట్మెంట్లు తీసుకొని నలుగురు 5 మంది ఒక్కొక్క దాంట్లో మంచాలు లేక కుర్చీలు లేక అడ్జస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి సార్ బాధలు. మీకేం తెలుస్తాయి సార్? అఫీషియల్గా కాంప్రమైజ్ అవుతారు, అన్అఫీషియల్ కూడా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకైనారు? అనవసరమైనది ఓటుకు నోటు. మళ్ళీ అది గర్వంగా ఈరోజు చెప్పుకుంటారు అనమాట. చూడండి సెల్ఫ్ గోల్స్ కూడా ఎట్లున్నాయో. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఈరోజు పెట్టినది ఎందుకు? దానికి మళ్ళీ చెప్పేది కూడా లాస్ట్లో హెచ్చరించినట్లు అనమాట. ఏమని? మేము నిన్న మొన్న ఏం చెప్పినాము, అయ్యా మీరు చేసిన ఈ డేటా చోరీ వలన ఎంతో మంది ఆధార్ డేటా బయటకు వచ్చింది, ఎంతో మందికి వాళ్ళ ఫోన్ నంబర్లు ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి, ఎంతో మందికి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ డీటెయిల్స్ బయట ఉన్నాయి, ఎంతో మందికి ఆడపిల్లల డీటెయిల్స్ బయట ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయవలసిందేనా? బాధ్యత గల ప్రభుత్వం దగ్గర డేటా కలెక్ట్ చేసి ఇదేనా మీరు చేయవలసిందంటే దానికి ఇలా సమాధానం. దానికి కౌంటర్గా మళ్ళీ చూడండి ఎట్లుందంటే, మీరు జాగ్రత్త పడండి, కిడ్నాపులు కూడా జరగవచ్చు, మీరు జాగ్రత్త పడండి, ఇండ్లు ఎవరన్నా దొంగతనం చేయొచ్చు, మీరు జాగ్రత్త పడండి, ఆస్తులు దొంగతనం చేయొచ్చు. ఇవన్నీ చెప్పినాడు ఈరోజు పెద్ద మనిషి. అంటే కిడ్నాప్ ఎవరు సార్ ఆపాల్సినది? మీరా, ప్రతిపక్షమా, పాలకపక్షమా? అంటే మీరే మళ్ళీ సెల్ఫ్ గోలు. అంటే జాగ్రత్త పడండి, కిడ్నాప్ జరగవచ్చు అంటే మీ శాంతి భద్రతలు బాలేవని, అంతేనా అర్థం కావాల్సినది? మీ ఆస్తులు దొంగతనానికి గురి కావచ్చు అంటే ఎవరు ప్రొటెక్ట్ చేయాల్సినది, భద్రత ఇవ్వాల్సినది మీరే. అంటే మీ ఫెయిలియర్ మీరే ఒప్పుకుంటున్నారనమాట. అంటే కిడ్నాపులు జరగవచ్చు అనేది మీ ఫెయిలియరే, ఇండ్లు దొంగతనం కావచ్చు అనేది మీ ఫెయిలియరే, ఆస్తులు పోగొట్టుకుంటారనేది మీ ఫెయిలియర్. ఇవన్నీ మాట్లాడినారు ఇంతసేపు అర్ధగంట. ఇదేనా? మీరేదో ఏందో పెద్ద అసలు ఎవరికి తెలియని సమాచారం బయటకు చెప్తారు. మీ డేటా ఎవరో చోరీ చేసినారు. మేము నిన్న మొన్న కూడా చెప్పినారు సార్. అసలు గజ దొంగల మాదిరి మీ పార్టీ. ఇంకా దాన్ని మళ్ళీ దొంగతనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ భూలోకంలో ఎవరన్నా కానీ? మాకు తెలిసి అయితే ఎవరు లేరు. అంత లేని 3,60,00,000 మంది సంబంధించిన సమాచారం బయటికి ప్రైవేట్ సంస్థలకు ఎట్లిచ్చినారు సార్? దానికి ఇంతవరకు దానికి అసలు సమాధానమేలే. మేము సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. నిన్న అడిగినా, మొన్న అడిగిన సూటి ప్రశ్నలు. ఈ రోజుకైనా కానీ ఒక్క రోజన్నా కానీ ఒక్క ప్రశ్నకు ఫోన్లేండి మీరు ఇవ్వకుండా కనీసము మీ కుమారుడని ఇవ్వాలి కదా. ఆయన డిపార్ట్మెంటే కదా ఇది, లోకేష్ నాయుడు గారు. ఎవరిని అడిగినా కూడా ఆడ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళని అడిగితే కానీ ఏమో సార్ వారం రోజులు ఏంది, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు, ఎక్కడ మాకు కనపడడం లేదు సార్, బయటనే కనపడడం లేదు అని చెప్పి మీ వాళ్ళే అంటున్నారు విజయవాడలో. పోనీ ఎవరొకరు మీరో మీ కుమారుడో దానికి సంబంధించిన సెక్రటరీని ఇవ్వాలి కదా. దానికి సూటి ప్రశ్నలకు సూటి సమాధానం ఇవ్వండి. ఒకటి, అసలు మీరేమంటారు? పార్టీ డేటా అంటారు. ప్రజలు ఏమంటున్నారు? మేమేమంటున్నాము? మా ఆరోపణ ఏమి? 3,60,00,000 మంది డేటా ఉంది అంటారు. మీరు పార్టీ అంటారు. 50,00,000 మంది డేటా ఉందా మీ పార్టీ డేటా? 3,50,00,000 మంది డేటా ఉందా అనేది బయటకు వచ్చి చెప్పండి. దాని మీద ఒక ప్రకటన ఇవ్వండి. వైట్ పేపర్ అని ఎలక్ట్రిసిటీ, వైట్ పేపర్ అని ఇరిగేషన్, వైట్ పేపర్ అని అగ్రికల్చర్, ఇన్ని తెల్ల పేపర్లు ఇచ్చినారు కదా, ఒక పేపర్ ఇవ్వండి. అది 50,00,000 డేటానా, 3,60,00,000 డేటానా? నంబర్ 1. నంబర్ 2, అసలు ఇంత మీరు కరెక్ట్ ఉన్నప్పుడు 26వ తారీఖు మీడియాలో వచ్చిన తర్వాత 27 మీ యాప్ను ఎందుకు మార్చినారు? బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.